మనం మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా రాజులు, రాజ్యాలు, యుద్ధాలే గుర్తుకొస్తాయి కదా. కాని అసలైన చరిత్ర ప్రజల మధ్య ఉంటుంది, వాళ్ల నమ్మకాల్లో, వాళ్ల ఆకాంక్షల్లో ఉంటుంది. సరిగ్గా అలా ప్రజల హృదయాల్ని, ఆత్మల్ని కదిలించిన రెండు మహోన్నత ఆధ్యాత్మిక ప్రవాహాల గురించి ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. అవే భక్తి మరియు సూఫీ ఉద్యమాలు. అసలు ఈ ఉద్యమాలు ఎందుకు పుట్టాయి? ఒక గొప్ప మార్పు రావాలంటే దానికి ముందు పరిస్థితులు ఎలా ఉండాలి? ఒకసారి ఊహించుకోండి, సమాజం మొత్తం కఠినమైన కుల వ్యవస్థ అనే గోడలతో విడిపోయింది. పూజలు, పునస్కారాలు అన్నీ కేవలం పురోహితుల గుప్పిట్లో బందీ అయిపోయాయి. ఇక దేవుడితో మాట్లాడాలంటే సంస్కృతం రావాలి, కాని ఆ భాష సామాన్యుడికి అస్సలు అర్థంకాదు. అంటే దేవుడికి, సామాన్య భక్తుడికి మధ్య ఓ పెద్ద అడ్డుగోడనమాట. సరిగ్గా ఇలాంటి ఊపిరాడనే పరిస్థితుల్లోనే మార్పు కోసం ప్రజలు ఎదురుచూశారు. ఆ ఎదురుచూపే ఈ గొప్ప ఉద్యమాలకు ప్రాణం పోసింది. సరే, ఈ ప్రయాణాన్ని మనం ఒక క్రమపద్ధతిలో చూద్దాం. ముందుగా ఈ ఉద్యమాలు పుట్టడానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత భక్తి ఉద్యమం అనే నది ఎలా ప్రవహించిందో చూసి దానికి సమాంతరంగా వచ్చిన సూఫీ ప్రవాహం గురించి చర్చిద్దాం. ఈ రెండు నదులు ఎక్కడ కలిశాయి, కలిసాక మన సమాజంపై, సంస్కృతిపై ఎలాంటి ప్రభావం చూపించాయో వివరంగా పరిశీలిద్దాం. ఇక మొదటి భాగం మేల్కొల్పునకు సమయం. అసలు ఈ సామాజిక మార్పుకు బీజాలెక్కడా, ఎలా పడ్డాయో చూద్దాం. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. భక్తి ప్రవాహం. దక్షిణాన పుట్టిన ఈ ఉద్యమం యావత్ భారతదేశాన్ని ఎలా చుట్టి వచ్చిందో దాని మూలాల్ని పట్టుకుని చూద్దాం. చూడండి, ఈ ఉద్యమ ప్రవాహం మొదలైంది ఇక్కడ దక్షిణాన సుమారుగా 7వ శతాబ్దంలో. విష్ణు భక్తులైన ఆళ్వార్లు, శివభక్తులైన నాయనార్లు వాళ్లు పాడిన భక్తిగీతాలు తమిళనాట ఒక ప్రభంజనం సృష్టించాయి. వాళ్ళేం చేశారంటే దేవుణ్ణి గుడిలోంచి బయటకు తెచ్చి ప్రజల పాటల్లో, వాళ్ల భాషలో నిలబెట్టారు. ఆ ప్రభంజనం అక్కడితో ఆగలేదు. శతాబ్దాలు గడిచే కొద్దీ ఈ భక్తి గంగా ప్రవాహం ఉత్తరానికి, తూర్పుకు, పశ్చిమానికి ఇలా దేశమంతా విస్తరించింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. భక్తి ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందని తరచుగా అడుగుతారు. ప్రతి ఉద్యమం వెనుక ఒక బలమైన ఆలోచన, ఒక తత్వం ఉంటుంది. మరి భక్తి ఉద్యమం వెనుక ఉన్న మేధోశక్తి ఎవరు? వారే ఈ ఆచార్యులు. ఒకవైపు శంకరాచార్యులు, ఆయన అద్వైతం సిద్ధాంతం ప్రకారం జీవుడు, దేవుడు వేరుకాదు, అంతా ఒక్కటే, ఇది జ్ఞానమార్గం. మరోవైపు రామానుజాచార్యులు, ఆయన విశిష్టాద్వైతం ప్రకారం జీవాత్మ పరమాత్మలో ఒక భాగమే, కాని దానికొక ప్రత్యేక అస్తిత్వముంది, ఇది భక్తి మార్గానికి బలాన్నిచ్చింది. ఇలా మధ్వాచార్యుల ద్వైతం, ఇలా ఒక్కో సిద్ధాంతం దేవుణ్ణి చేరడానికి ఒక్కో దారిని చూపించింది. ఈ సిద్ధాంతాలే భక్తి ఉద్యమానికి తాత్విక పునాది వేశాయి. మరి దక్షిణాన మొదలైన ఈ ఉద్యమం ఉత్తరానికి ఎలా చేరింది? మధ్యలో వారధి ఎవరు? ఆ వారధే రామానందుడు. ఈయన చాలా కీలకమైన వ్యక్తి. రామానుజులవారి సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన వాటిని ఉత్తర భారతదేశానికి తీసుకెళ్లారు. అంతకన్నా ముఖ్యంగా ఆయన చేసిన ఒక విప్లవాత్మకమైన పని ఏంటంటే సంస్కృతంలాంటి పండిత భాషను పక్కన పెట్టి సామాన్య ప్రజలు మాట్లాడే హిందీలో బోధించడం మొదలుపెట్టారు. దీంతో భక్తి అనేది పండితులకే కాదు, పామరులకు కూడా సొంతమైంది. సరే, ఈ భక్తి మార్గం ముందుకు వెళ్లేకొద్దీ ప్రధానంగా 2 పాయలుగా చీలింది. ఒకటి సగుణభక్తి. సగుణమంటే గుణాలతో, రూపంతో కూడిన దేవుడిని ఆరాధించడం. ఉదాహరణకు రాముడు, కృష్ణుడు ఇలా ఒక ఆకారాన్ని పూజించడం. తులసీదాస్, మీరాబాయి లాంటివాళ్లు ఈ మార్గానికి గొప్ప ప్రతినిధులు. ఇక రెండోది నిర్గుణభక్తి. నిర్గుణమంటే రూపంలేని నిరాకార దైవాన్ని విశ్వసించడం. దేవుడికి పేరు, రూపం, కులం, మతం లేవని చెప్పడం. కబీర్, గురునానక్ లాంటి గొప్ప సంస్కర్తలు ఈ మార్గాన్ని ప్రచారం చేశారు. ఈ ఉద్యమం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతపు మట్టివాసనను పులుముకుంది. మహారాష్ట్రకు వెళితే వర్కారీ సంప్రదాయంగా మారింది. అక్కడ నామదేవ్, తుకారాం లాంటివాళ్లు విఠలుడి నామస్మరణతో లక్షలాది మందిని ఏకం చేశారు. అదే అస్సాం వైపు వెళితే శంకరదేవుడు భక్తిని ప్రచారం చేయడానికి నాటకాన్ని, నృత్యాన్ని, అంటే స్థానిక కళలను అద్భుతంగా వాడుకున్నారు. అంటే సందేశం ఒక్కటే, కాని చెప్పే విధానం ప్రాంతాన్ని బట్టి మారింది. ఆ నిర్గుణ భక్తి మార్గంలోంచి పుట్టి ఒక వ్యవస్థీకృత మతంగా మారిందే సిక్కు మతం. దీని పరిణామం చూడండి. మొదట గురునానక్ తన బోధనలతో పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన గురు అంగద్ గురుముఖీ లిపిని సృష్టించారు.
ఐదవ గురువైన గురు అర్జున్ దేవ్ పవిత్ర గ్రంథం ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహెబ్ను సంకలనం చేశారు. ఇక చివరిగా 10వ గురువైన గురు గోవింద్ సింగ్ ఖల్సాను స్థాపించి సిక్కులకు ఒక ప్రత్యేకమైన సైనిక, మతపరమైన గుర్తింపునిచ్చారు. ఒక ఆలోచన ఎలా ఒక వ్యవస్థగా మారుతుందో చెప్పటానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఇక 3వ భాగంలోకి అడుగుపెడుతున్నాం. ఆధ్యాత్మిక ప్రవాహం. భారతదేశంలోకి భక్తి ప్రవాహంతో పాటే పశ్చిమాసియా నుంచి మరో శక్తివంతమైన ప్రవాహం వచ్చి కలిసింది. అదే సూఫీ తత్వం. ఇంతకీ సూఫీ మతం అంటే ఏమిటి? ఇది ఇస్లాం మతంలోని ఒక ఆధ్యాత్మిక అంతర్గత మార్గం. దీన్నే తసవ్వుఫ్ అని కూడా అంటారు. వీళ్లు బయటి కర్మకాండల కన్నా దేవుడిపై స్వచ్ఛమైన ప్రేమకు, మనసును శుద్ధి చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గురుశిష్య పరంపరకు అంటే పీర్ మురిద్ సంబంధానికి వీళ్ళు చాలా విలువ ఇస్తారు. వాళ్లు నివసించే ఆశ్రమాల్ని ఖాన్కా అంటారు. వీరిది ప్రేమ మార్గం, మానవసేవే మాధవసేవ అని నమ్మిన మార్గం. భారతదేశంలోకి వచ్చాక ఈ సూఫీతత్వం కూడా అనేక శాఖలుగా లేదా వాళ్ల పరిభాషలో చెప్పాలంటే సిల్సిలాలుగా విస్తరించింది. వీటిలో 4 చాలా ముఖ్యమైనవి. సంగీతం, సహనానికి మారుపేరైన చిస్తీ శాఖ, పాలకులతో సత్సంబంధాలు కొనసాగించిన సుహరావర్ధి శాఖ, ఇస్లామిక్ ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించే ఖాద్రీ శాఖ, ఇంకా అత్యంత సంప్రదాయవాద నక్షబందీ శాఖ. అయితే వీటన్నిటిలో ప్రజల హృదయాల్లో బలంగా నాటుకుపోయింది మాత్రం చిస్తీ శాఖే. చిస్తీ శాఖ గురించి మాట్లాడినప్పుడు ఈ గురుశిష్య పరంపరను తప్పక గుర్తుంచుకోవాలి. ఈ పరంపర మొదలైంది అజ్మీర్లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీతో. ఆయన తర్వాత ఆయన శిష్యుడు ఢిల్లీలో కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, ఆయన తర్వాత ఫరీదుద్దీన్, ఆయన తర్వాత నిజాముద్దీన్ ఔలియా. ఇలా ఈ ఆధ్యాత్మిక గొలుసుకట్టు ఢిల్లీ సుల్తానుల కాలంలో కొనసాగింది. మీరు గమనిస్తే వాళ్ల దర్గాలు అజ్మీర్ షరీఫ్ కానీ, ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గా కాని నేటికీ హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అందరూ వెళ్లే సర్వమత సామరస్య కేంద్రాలుగా ఉన్నాయి. సరే, ఇప్పుడు 4వ భాగానికి వచ్చాం. నదుల సంగమం. ఇప్పటివరకు మనం 2 వేర్వేరు నదుల గురించి చూశాం. ఒకటి భారతదేశంలో పుట్టిన భక్తి నది, మరొకటి పశ్చిమాసియా నుంచి వచ్చిన సూఫీ నది. మరి గంగా యమున కలిసినట్టు ఈ 2 ఆధ్యాత్మిక ప్రవాహాలు ఎక్కడైనా కలిశాయా? అస్సల ప్రశ్న ఏంటంటే, ఈ 2 శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రవాహాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా వేర్వేరుగా ప్రవహించాయా, లేక వాటి మధ్య ఏదైనా అనుబంధం ఉందా? ఆ అద్భుతమైన అనుబంధాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సమాధానం: అవి ఖచ్చితంగా కలిశాయి. ఒకే సముద్రంలో కలిసే 2 నదుల్లా అవి ఒకటయ్యాయి. ఎలాగంటారా? 2 ఉద్యమాల లక్ష్యం ఒక్కటే: భగవంతుడిపై స్వచ్ఛమైన ప్రేమ. 2 ఉద్యమాలు మతపెద్దల ఆధిపత్యాన్ని, కఠినమైన కులవ్యవస్థను, కాపసుపు కర్మకాండలను వ్యతిరేకించాయి. 2 కూడా ప్రజల భాషలోనే, ప్రజల పాటల్లోనే దేవుణ్ణి కీర్తించాయి. భక్తి కీర్తనలు, సూఫీ ఖవ్వాలీలు 2 సంగీతం ద్వారా దైవాన్ని చేరుకునే ప్రయత్నాలే కదా. ఇదే వాటి మధ్య ఉన్న గొప్ప సారూప్యత. 5వ భాగం: సాధువులు, పాలకులు మరియు సమాజం. మరి ఇంతటి ప్రజాదరణ పొందిన ఈ ఆధ్యాత్మిక గురువులకు నాటి రాజకీయ అధికార కేంద్రాలైన రాజులకు, సుల్తానులకు మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ సంబంధం చాలా సంక్లిష్టంగా ఉండేది. ఒకవైపు సుల్తాన్ ఘియాసుద్దీన్ తుగ్లక్ తనని కలవటానికి పిలిస్తే, నా ఇంట్లో 2 ద్వారాలున్నాయి, సుల్తాన్ ఒకదాన్నించి వస్తే నేను మరోదాన్నించి వెళ్ళిపోటాను అని చెప్పిన నిస్సంగులు ఉన్నారు. మరోవైపు అక్బర్ చక్రవర్తి సంతానం కోసం షేక్ సలీం చిష్తీ అనే సూఫీ సాధువు ఆశీస్సులు కోరాడు. ఆయన ఆశీస్సులతో పుట్టిన కొడుకే ఆ సాధువుపై గౌరవంతో సలీం అని పేరు పెట్టుకున్నాడు. ఆ సలీమే ఆ తర్వాత జహాంగీర్ చక్రవర్తి అయ్యాడు. చూశారా? ఒకరేమో అధికారాన్ని దూరంగా పెట్టారు, మరొకరు అధికారానికి దగ్గరయ్యారు. ఇక చివరిగా 6వ భాగం: ఒకే సాంస్కృతిక సముద్రం. ఈ 2 నదులు కలిసి సృష్టించిన ఆ సాంస్కృతిక మహాసముద్రం ఎలాంటిది? దాని వారసత్వమేమిటి? గుర్తుపెట్టుకోండి, భక్తి, సూఫీ ఉద్యమాలు కేవలం మతపరమైనవి కావు. అవి మన దేశ చరిత్రలో ఒక గొప్ప సామాజిక విప్లవాలు. హిందూ ముస్లింల మధ్య అవి గట్టి సాంస్కృతిక వారధులు కట్టాయి. మన ప్రాంతీయ భాషలు అంటే తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీలాంటి భాషలు, సాహిత్యం అన్నీ ఈ ఉద్యమాల వల్ల ఎంతో పరిపుష్టమయ్యాయి.
మనం ఈరోజు వింటున్న హిందుస్థానీ సంగీతం లాంటి గొప్ప కళారూపాలకు ప్రాణం పోసింది కూడా ఈ కలయికే. ఆ ప్రభావం మన గాలిలో, మన పాటలో, మన భాషలో ఈనాటికి సజీవంగానే ఉంది. ఆధ్యాత్మిక అన్వేషణలో భేదాలు లేవని నిరూపించిన నిజమైన వారసత్వం, అంతిమంగా ఈ రెండు గొప్ప ఉద్యమాలు మనకు మిగిల్చిన సందేశం ఒక్కటే: మనం దేవుడిని రాముడని పిలిచినా, రహీమని పిలిచినా మనస్సులో ఉండాల్సింది స్వచ్ఛమైన ప్రేమ. దారులు వేరైనా నదులన్నీ చివరికి కలిసేది ఒకే మహాసముద్రంలోకి. ఆ సముద్రమే దైవప్రేమ. ఇదే ఈ ఉద్యమాల అసలైన సారాంశం.